ముఖ్యంగా ఇందిరా కాలనీ, రామకృష్ణ నగర్, ఈ నగర్లో కొద్దిమంది డబల్ బెడ్రూమ్లు ఇస్తామంటే కూడా మీకు వ్యతిరేకించడం, ఆ ఆమోదాన్ని వాళ్ళు అంగీకరించకపోవడం, ఇప్పటికి కూడా వాళ్ళలో తీవ్ర అసంతృప్తి ఉంది. ఎందుకు మీరు వాళ్ళని ఒప్పించలేకపోయారు? ఎందుకు సక్సెస్ కాలేకపోయారు కార్పొరేటర్గా? ఒకటి అండి, రాజకీయాల్లో నాన్నని మేము ఒక రోల్ మోడల్గానే తీసుకున్నాం, కానీ ఇంకా మేము ఫీల్డ్లోకి దిగినాక నేర్చుకోవాల్సినవి చాలా ఉండే. సినిమా వేరుందా? చాలా ఉన్నది. నేను రామకృష్ణ డబుల్ బెడ్రూమ్ ఇదే రామకృష్ణ నగర్కి 58 జీవో కింద కొట్లాడి నేను పట్టాలు ఇప్పించి అక్కడ ఇష్యూ అయింది అదే రామకృష్ణ కార్పొరేటర్ కూడా కాదు. అదే కాన్ఫిడెన్స్ నాకులో ఉండే. కార్పొరేటర్ ఒక కార్యకర్తగానే పట్టాలు ఇప్పించగలిగిన కార్పొరేటర్ అయిన ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు కట్టియలేననే ధైర్యంతో అక్కడికి వెళ్ళాను. కానీ ప్రజల తీర్పు అనుసరించి మనం ముందుకెళ్తేనే ప్రజల కోసం ప్రజలు మెచ్చిన పని. అంటే వాళ్ళు ప్రభుత్వాన్ని నమ్మట్లేదా, లేదా విద్యారెడ్డిని నమ్మట్లేదా, లేకపోతే వాళ్ళకి అది అవసరం లేదా? ఎందుకని వాళ్ళు అలా వ్యతిరేకిస్తున్నారు? ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఏంటంటే అందరం కలిపి మీరు డబుల్ బెడ్రూమ్స్ కట్టిస్తారు, కానీ ఆ ఎర్రమంజిల్లో సెంటర్ ఆఫ్ ది స్పాట్లో వాళ్ళకి ల్యాండ్ వాల్యూ ఎక్కువ ఉంది. సో వాళ్ళు ఏంటంటే ఆ ఇరుకు గదిలలో ఉన్నా కానీ మా తరానికి మేము ఒక అసెట్ లెక్క ఇచ్చుకోవచ్చు అనే కాన్ఫిడెన్స్ వాళ్ళు ఉండే. దానికి మనం ఏం చేయలేం. వాళ్ళని ఎంత కన్విన్స్ చేయాలనుకున్నానో అంత కన్విన్స్ చేశాను, కానీ మన వల్ల కాలేదు. అది డెఫినెట్గా అక్కడ డబుల్ బెడ్రూమ్ అయితే మంచి ప్రపోజల్ పెట్టాము. నేను వెళ్ళడమే కాకుండా ఆఫీసర్స్ నాతో విసిగిపోయారు అనమాట. ఈవెన్ మన తనుండే భారతి గారు, తనను కూడా ఎన్నోసార్లు అక్కడికి తీసుకొని వెళ్ళి హౌసింగ్ బోర్డు వాళ్ళని కూడా, హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా తీసుకుపోయి కన్విన్స్ చేశాము. కన్సల్టెన్సీస్ పెట్టి కన్విన్స్ చేశాం, కానీ వాళ్ళు ఒకటి క్లారిటీతో ఉన్నారండి. ఆ ల్యాండ్ వాల్యూ మాకు డబుల్ బెడ్రూమ్కి మ్యాచ్ కాదని వాళ్ళు ఫిక్స్ అయిపోయినప్పుడు, వాళ్ళకి అందులో నష్టం అనుకున్నప్పుడు మనం కూడా వాళ్ళకి నష్టమయ్యే పని కట్టించచ్చు కదా వాళ్ళకి అక్కడ. అప్పుడు ఆ స్కీమ్ లేకుండండి. ఇప్పుడు డెఫినెట్గా టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక మంచి స్కీమ్ తోటి వచ్చింది. ఈ ఇండివిజువల్ హౌసెస్ కట్టుకోవడానికి ఇది చేస్తామంటున్నారు కదా, ఆ జీవో పాస్ అయితే డెఫినెట్గా ఆ ఏరియాలో నా టార్గెట్ కూడా అదండి. రామకృష్ణ నగర్లో అలాంటి చేపియాలనే టార్గెట్ నాకు ఉన్నది. డెఫినెట్గా చేపిస్తాం కూడా. కార్పొరేటర్గానే పూర్తి చేస్తారా, ఎమ్మెల్యే అయిన తర్వాత పూర్తి చేస్తారా? ఎమ్మెల్యే ఉన్నా కార్పొరేటర్ ఉన్నా ఏమీ లేకపోయినా కానీ నా వంతు కృషి నేను చేస్తాను. అక్కడ డెఫినెట్ చేపిస్తాం. టైం బీయింగ్గా మనం పనులు పెట్టుకొని ఒకసారి మనం అన్నీ చేయలేము. నా చేతిలో ఏమేమి మ్యాజిక్ లేదు, లేకపోతే నేను ఏ దానికి కూడా ఇది కాదు. కాబట్టి యాజ్ టైమ్ విల్ సాల్వ్ ఆల్ ద ఇష్యూస్. ఒక్కొక్కటి నేను కార్పొరేటర్ అయినప్పుడు నాకు ఒకటి మాత్రం నేను క్లియర్గా పెట్టుకున్నాను. సివరేజ్ లైన్స్, సివరేజ్ ప్రాబ్లం, వాటర్ పొల్యూషన్ లేకుండా చేయాలనుకున్నాను. మ్యాక్సిమం చేయగలిగినాం. ఇంకొన్ని పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి, లైక్ ఒక 1 crore 2 crores 3 crores పట్టే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవి ఎలక్షన్ టైంలో ఆపిపెట్టినాము. అవి కూడా పర్స్యూ చేసి చేపిస్తామండి. అవైతే నేను యాజ్ అ కార్పొరేటర్ నేను సక్సెస్ అయినట్టు నేను ఫీల్ అవుతాను. నాకు వేరే వాళ్ళు ఎంత ఓట్లు వేసినా కానీ నా రేటింగ్ నాకు ఉంటుంది, కాబట్టి నేను అనుకున్న టార్గెట్ నేను రీచ్ అయినా అనుకుంటాను. పెద్ద ఆయనతో ఎన్నిసార్లు కలిశారు? ఆయనతో కలిసినప్పుడు ఎలా అనిపించింది? ఆయన మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు? పీజీఆర్ బిడ్డగా చేసుకున్నారా, లేదా కార్పొరేటర్ కార్యకర్తలాగా తీసుకున్నారా? ఆయన ఎలా తీసుకున్నారో నాకు తెలియదు, కానీ ట్రీట్మెంట్ మీకు ఇచ్చిన లేదండి. ఆ భావన అయితే పీజీఆర్ నన్ను చూడంగానే పీజీఆర్ అందరికీ గుర్తొస్తారు. అందరు అంటారు, మా నాన్న కార్యకర్తలు కూడా అంటారు, లేదండి మీరు అంతగా మాట్లాడలేదు, మీరు అలా సమర్థించుకుంటూ ఒప్పుకోము మేము. ఇక అందరినీ సాటిస్ఫై చేయలేం కదండి. అసలు ఈ వేళకైతే మీ ఆయన ఇట్లా పులిలాగా వచ్చేవాళ్ళు మా పైకి. అదేనండి చెప్తున్నాను కదా, పీజీఆర్ బిడ్డ అన్నట్టు మనకు ఒక స్పెషల్ ప్రిఫరెన్స్ ఉన్నది. ఆ స్పెషల్ ప్రిఫరెన్స్ కూడా నాకు మంచి స్నేహితుడమ్మా అన్నారా? మీకు తెలుసు కేసీఆర్ గారు చాలా తక్కువ మాట్లాడతారు. ఆయన అప్పటికే మా నాన్నగారి వర్ధంతికి కూడా ఆయన యాజ్ అ సీఎం వచ్చి అక్కడ నివాళులు అర్పించి వెళ్ళారు. అందరికీ తెలుసు పీజీఆర్ ఏంది, కేసీఆర్ గారి సత్సంబంధాలు ఏందో. నానున్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎంత స్ట్రాంగ్గా ఉండేనో వాళ్ళ వ్యూస్ కూడా షేర్ చేసుకునేవాళ్ళు, డిస్కస్ చేసుకునేవాళ్ళు. కేసీఆర్ గారు అప్పుడు మా ఇంటికి రావడం కూడా జరిగింది, ఒకసారి భోజనం చేయడం కూడా జరిగింది. అవన్నీ ప్రజలకు తెలుసు, వాళ్ళకి తెలుసు, మనకు తెలుసు. మనం అంటే మా పెద్దవాళ్ళు అట్లా చేశారు కదా అని ఏదో సామెత ఉంది కదా, అట్లా కాకుండా మన వంతు మన బ్రాండ్ ఇమేజ్ మనం పెట్టుకొని మన గొప్పలు మనం చెప్పుకోవద్దు. నా ఇంటెన్షన్ మోటో మీకు అర్థం కాలే. పెద్ద ఆయన మిమ్మల్ని చూస్తానే బిడ్డ నువ్వు
జనార్దన్ రెడ్డి బిడ్డవ తల్లి నా బిడ్డ లెక్క అని అన్నారండి. ఆ మాట వచ్చిందా లేదా అని అడుగుతున్నాను. ఆ మాట అన్నారండి. అంటే పెద్ద విషయం కాదు, నేను ఆ మాట అన్నారు. ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉన్నది. నేనున్నాను తల్లి నీకు తల్లి లెక్క చూసుకుంటా అన్నారండి. అన్నారు. ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉన్నది. ఆ భరోసా నెరవేరుస్తారని నమ్మకం. ఎలాంటి రూపంలో మీకు ఆ భరోసా నెరవేరుతుంది అనుకుంటున్నారు? ఏ రూపంలోనే నెరవేర్చొచ్చు. అంటే ఎమ్మెల్సీ ఇస్తారా? ఏ రూపంలోనే నెరవేర్చొచ్చు. ఏముంది 2018 ఎన్నికల్లో మీకు టికెట్ ఇవ్వకుండా సాటిస్ఫై చేశారు, తర్వాత ఏం చేస్తారు? మీకు చేస్తారనే నమ్మకం ఒకటైతే పార్టీలో కంటిన్యూ కావాలా, మన వర్క్ మనం చేసుకుంటూ వెళ్ళాలనే ఒక ఉద్దేశంతో మనం అప్పుడు బ్యాక్ స్టెప్ వేయడం జరిగింది. ఆ బ్యాక్ స్టెప్ వెనకాల 2 స్టెప్స్ ఫార్వర్డ్ పడుతుంది నమ్మకం ఉంది. అది డెఫినెట్గా పడుతుందని మీరే చూస్తారు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.